వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఏడిపించిన పాపం కేసీఆర్కి కవిత రూపంలో తిరిగి వచ్చింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు ఈ టాపిక్ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో, సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక వెండెట్టా అనుకోవడము, లేకపోతే ఒక ప్రతీకారం తీర్చుకుందాం అనుకోవడము అలాంటివి ఎప్పుడు కూడా ఆయన చేయరు. ఆయన సహజ సిద్ధంగా ఆయనకున్న లక్షణం ఇది. సో ఎవరైనా వచ్చి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నా వాళ్ళకి మళ్ళీ క్లాస్ పీకి పంపిస్తారు ఆయన. సో ఆ యాటిట్యూడ్ లేదు ఆయనకి ఫస్ట్ నుంచి. నిజంగా చంద్రబాబు నాయుడుకి అలా వెండెట్టా తీసుకోవాలనో లేకపోతే ప్రతీకార వాంఛతో రగిలిపోయే వ్యక్తి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా బయట తిరిగేవాడు కదా స్వేచ్ఛగా ఇన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద. సో అలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ రకంగా పగా ప్రతీకారాలు తీర్చుకుందామని అనుకోరు. కానీ బట్ చాలా సందర్భాల్లో ఆయనకు ప్రకృతి సహకరిస్తుంది అనమాట. లైక్ మనం చూస్తే ఈరోజు కేసీఆర్కి సంబంధించి మనం టైటిల్ పెట్టినట్టు ఏదైనా సరే చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చెప్తారు పెద్దోళ్ళు. ఇది కలికాలం, ఎప్పుడప్పుడే ఇచ్చేసేయాలన్నమాట. ఎప్పుడప్పుడే మనం చేసుకున్నది ఏది చేస్తే పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం, ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. అలాగా కేసీఆర్కి నిజంగా ఈ రోజున వరుసగా ఎదురవుతున్న పరిణామాలన్నీ కూడా చాలామంది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ కేసీఆర్ చేసిన తప్పులు చాలా ఉండొచ్చు, కానీ అటు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని కేసీఆర్ రెచ్చిపోయిన విధానం, చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి అత్యంత అవమానకర రీతిలో బయటికి పంపించిన విధానం, ఇవన్నీ చంద్రబాబు నాయుడిని ప్రపంచంలో ఎవరూ తెట్లేని బూతులతో రెచ్చిపోయిన విధానాలు, ఇవన్నీ కూడా కేసీఆర్కి ఈరోజు ఇవన్నీ ఆయన తెలిసి చేసినవే. తెలియజేస్తే పొరపాటు అంటాం, తెలిసి చేసిన తప్పులు ఇవన్నీ, పొరపాట్లు కాదు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో. సో ఈరోజు అవన్నీ ఆ పాపాలన్నీ ఈరోజు శాపాలుగా కేటీఆర్ వెంటబడుతున్నాయి. అది కూడా కూతురు రూపంలో రివర్స్ అవుతూ ఉన్నాయి. ఒకటా రెండా కేసీఆర్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మనకు కనిపిస్తుంది అతను చేసేది. కానీ కేసీఆర్ ఎన్ని దారుణాలు చేశారంటే అన్ని దారుణాలు చేశారు. అహంకారం, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఆ అధికార దర్పం, అధికార మదం, అధికార అహంకారం కేసీఆర్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. తను వచ్చింది ఎక్కడి నుంచి, కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి? కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ టీడీపీనే. కేసీఆర్ గురువు ఎవరు రాజకీయాల్లో? చంద్రబాబు నాయుడే. ఆ రోజు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి కాకుండా మంత్రి పదవి ఇచ్చుంటే ఆయన బయటకు వచ్చి ఉండేవాడే కాదు. బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. సో పార్టీ పెట్టినప్పటి నుంచి అది స్టార్టింగ్ ఒక ఉద్యమ పార్టీ, తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రాజకీయ పార్టీ అది ఒక ప్రాంతీయ పార్టీ, చిన్న పార్టీ. దానికి ఎగ్జిస్టెన్స్ కావాలి అంటే అప్పటికే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే డే 1 నుంచి కేసీఆర్ ఫోకస్ అంతా టీడీపీ మీద ఉండేది. అవసరమైనప్పుడు ఏదో పొత్తులు పెట్టుకుని గందరగోళం చేశాడు కానీ 2009 అలాగా. బట్ ఎప్పుడు కూడా అతని టార్గెట్ టీడీపీనే. ఇక తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉన్న, టీడీపీ లాంటి ఒక బీసీ ఓట్ బ్యాంక్ తెలంగాణలో సాలిడ్గా ఉన్న పార్టీ ఉన్న కేసీఆర్కి ఆయన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చాలా దారుణంగా టీడీపీని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం జరిగేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆయన 2 ప్రాంతాలు తనకు సమానం, 2 ప్రాంతాలకి న్యాయం జరగాలి, రాష్ట్ర విభజన జరిగినా కూడా అని చెప్తే దాన్ని 2 కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేక అనేవాళ్ళు. ఇదే ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉన్నారు. అసలు ఎలాంటి రీజన్ లేకుండానే జేఏసీ నుంచి టీడీపీని తరిమేశారు బయటికి. ఆఖరికి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ఏదో తింగర క్వశ్చన్లు అడిగి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. గుజరాత్ లాగా చేస్తానంటున్నాడు కేసీఆర్, తెలంగాణ వస్తారని నేను క్వశ్చన్ అడిగితే ఒక సందర్భంలో ఆయన ఆలు లేదు చూలు లేదు అనే మాట అంటే దానికి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు. నాగం జనార్దన్ రెడ్డిని పాపం ఓయూకి వెళ్తే ఓయూషుడిని పరామర్శించేందుకు ఎంటబడి కొట్టారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రను అడ్డుకున్నారు తెలంగాణలో. ఇలా చాలా జరిగాయి అనమాట. చాలా కొన్ని వేల సంఘటనలు జరిగాయి ఆ రోజున. సో అందుకే చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణకు ఒక బూచిగా, తెలంగాణకు అడ్డుపడుతున్న ఒక రాక్షసుల్లా అట్లా పోర్ట్రైట్ చేశారు ఆ రోజు కేసీఆర్. స్వయంగా కేసీఆరే చేశారు. ఈవెన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఆయన దాన్నే బూచిగా చూపిస్తూ తానే తెలంగాణ సృష్టికర్త, తానే తెలంగాణ జాతిపిత అని సక్సెస్ అవుతూ తెలంగాణ సమాజాన్ని నమ్మించి 2014లో సీఎం అయ్యారు. అయిన తర్వాత టీడీపీ నుంచి గెలిచిన మొత్తాన్ని కూడా తీసుకెళ్లి తన పార్టీలో జాయిన్ చేసుకొని కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు తలసాన్ లాంటి వాళ్ళకి. ఒక ఓటుకు నోటు ఇష్యూ కానీ, ఓటుకు నోటు ఇష్యూలో రేవంత్ రెడ్డి మీద పగబట్టినట్టు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు ఆ రోజు మీడియా ముందుకు వచ్చి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకోలేదు, ఈ ఇష్యూ కారణంగా నాకు నిద్ర కూడా పట్టట్లేదు అని మాట్లాడారు ఆ రోజున. అంతగా చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేశారు. 2018లో బీజేపీతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా కాంగ్రెస్లో కలిసి వెళ్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకి దాన్ని కూడా ఒక అస్త్రంగా మార్చుకున్నారు కేసీఆర్. నిజానికి 2018 ముందస్తు ఎన్నికలకి ఎందుకు వెళ్తున్నారో కూడా ఆయనకే క్లారిటీ లేదు, జనానికి కూడా క్లారిటీ లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారో, తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారో దాన్ని ఒక అస్త్రంగా మార్చుకుని అది సెంటిమెంట్గా తీసుకెళ్లి జనంలోకి వాళ్ళిద్దరూ కలిస్తే మరోసారి రాష్ట్రాన్ని కలిపేస్తారు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి మరొకసారి సీఎం కావడం జరిగింది. ఇక ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే అతను మాట్లాడిన మాటలు,
ఏపీలో తలసాని లాంటి వాళ్ళని పంపించి చేసిన ప్రయోగాలు, జగన్మోహన్ సీఎం చేయడంలో ఆయన పన్నిన పాచికలు, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. ఎంత దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు అంటే అంత దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు కేసీఆర్. ఆ రోజు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని కూడా తన పార్టీలోకి చేర్చుకుని టీడీఎల్పీని టీఆర్ఎస్పీలో విలీనం చేశాడు. అంటే ఇంకా లేదు ఆ పార్టీ తెలంగాణలో అని. కానీ ఆ క్యాడర్ను మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఆ క్యాడర్ మాత్రం అవసరమైనప్పుడల్లా కేసీఆర్ మీద తమ పగ ఎలా ఉంటుంది, తమ ప్రతీకారం ఎలా ఉంటుంది, తాము హట్ అయితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎలక్షన్స్ వరకు కూడా, పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ వరకు అదే మర్చిపోయారు. కేసీఆర్ ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు, టీడీపీ మూలాలను కదిలించే ప్రయత్నం చేశారు, కానీ ఆ బేస్ని మాత్రం తీసేయలేకపోయారు, ఆ క్యాడర్ని టచ్ చేయలేకపోయారు కేసీఆర్. అదే ఆయన ఊహించలా అంత సాలిడ్ క్యాడర్ ఉంటుందని. ఆ పార్టీ నుంచి వచ్చినా కూడా ఆయన ఊహించలేదు. సో అలాంటి కేసీఆర్ ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయనకి ప్రకృతే పగబట్టింది. ఎందుకు ప్రకృతే పగబట్టింది అన్నాను? ఏ చంద్రబాబు నాయుడు పగబట్టలేదు, ఏ రేవంత్ రెడ్డో నేను అరెస్ట్ చేయను, నువ్వు ఆల్రెడీ ఫామ్ హౌస్లో ఉంటున్నావు, అదే నీకు ఇట్ సెల్ఫ్ ఈజ్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. సో సిబిఐ కేసు తీసుకెళ్లి కాళేశ్వరం విషయంలో బీజేపీకి అప్పగిస్తే బీజేపీ ఇప్పుడు దాకా మీనమేషాలు లెక్కబడుతుంది, కానీ ఇంతవరకు అది మూవ్ చేయలేదు. సో అలాంటి సందర్భంలో ఈరోజు ఏదైనా సరే మనకి తగిన సమయం లేకపోతే కాలమే తాడే పామే కరుస్తుంది అంటారు కదా, అలాంటి పరిస్థితి వచ్చింది కేసీఆర్కి. ఈరోజు మిగతా విషయాలు అయితే ఓకే అనుకోవచ్చు. స్వయంగా తన బిడ్డే ఈరోజు ఆయన మీద తిరుగుబాటు చేసింది, ఆయన మీద తిరగబడుతూ ఉంది. బయటకు వచ్చి మొత్తం 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన అరాచకాలు మొత్తాన్ని పిన్ టు పిన్ బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. అందరితో ఆగిందా? పార్టీ పెడతానంది. పార్టీ పెడతంతో ఆగిందా? ఈరోజు తన పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడతానంటుంది. చూడండి, ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా పరాభవం, ఇంతకన్నా అనుభవం కేసీఆర్కి ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఏదైనా ఉంటుందా కేసీఆర్కి? తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒకప్పుడు కేసీఆర్ పేరు, అది కేసీఆర్ పార్టీ పేరు. కానీ ఆ తర్వాత దాన్ని బీజేపీని బెదిరిస్తాను, నేనే ప్రధాని అవుతాను, సౌత్ నుంచి నేనే ప్రధాని అవుతాను, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని హడావిడి చేసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం మిగతా రాష్ట్రాలన్నింటిలో పార్టీని ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పి కాకమ్మ కబుర్లన్నీ చెప్పేసి తన పార్టీని బీఆర్ఎస్గా మార్చారు, భారత రాష్ట్ర సమితిగా. సో ఈరోజు అది వర్కౌట్ కాలేదు, ఆ సెంటిమెంట్ యాంటీ సెంటిమెంట్ అయింది ఈరోజు. అందుకనే అది భారత రాష్ట్ర సమితిగా మారింది కాబట్టి టీఆర్ఎస్ అనే పార్టీ లేనట్టే. అందుకనే కవిత ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని తన పార్టీని రిజిస్టర్ చేస్తే ఎలా ఉంటుందని ఆమె ఆలోచన చేస్తుంది. అంటే డైరెక్ట్గా వెన్నుపోటు కాదు, అది కేసీఆర్ని తీసుకెళ్ళి డైరెక్ట్ అటాకే చేస్తూ ఉంది. ఈ రోజున సొంత బిడ్డ ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? ఇప్పుడు మదన పడుతూ ఉంటారు కేసీఆర్, ఎంత ఫామ్ హౌస్లో ఉన్నా ఇంకో చాటున్నా, లిక్కర్ కేసులో ఇరుక్కున్నా ఏమిని తీసుకొచ్చాను బయటికి, ఎంపీని చేశాను, ఎమ్మెల్సీని ఇచ్చాను ఓడిపోతే, మళ్ళీ అధికారంలోకి వచ్చింటే మంత్రిని చేసేవాడిని, ఇంత దారుణంగా ఎందుకు, నా బ్లడ్ రిలేషనే కదా, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నానని ఆయన కుమిలిపోతూ ఉంటారు. ఇవన్నీ కేసీఆర్ చేసిన పాపాలే ఈరోజు శాపాలే కూతురు రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు నేను చెప్పాను కదా, ఈ మిగతా విషయాలు చాలా, రేవంత్ రెడ్డి విషయంలో కూడా అంతే చేశారు ఆయన. కనీసం తన కూతురు పెళ్లికి వెళ్ళనివ్వలా, రిలీజ్ అయిన తర్వాత అసెంబ్లీ గేట్ ముట్టుకొని ఇవ్వలేదు రేవంత్ రెడ్డిని. అతను అహంకారం, అహంభావం. సో అవే అంత పెద్ద మాటలు మాట్లాడేలాగా చేసింది. జర్నలిస్టులను పట్టుకొని తిట్టేవాళ్ళు ఇంగిత జ్ఞానం లేదని, అందరు సైలెంట్గా కూర్చునే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా. సో అలా ప్రతి విషయంలో ఆయన అహంకారపూరితంగా వ్యవహరించి తానంతటి వాడు లేడని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు విరవీగితే చంద్రబాబు నాయుడిని పట్టుకొని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాట్లాడారు. చాలా దారుణంగా హేళన చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు. ఆఖరికి నందమూరి సుహాసిని టికెట్ ఇస్తే అది కూడా హేళన చేసేవాడు ఆయన. అది కూడా చాలా ఓడిపోవడానికి కూడా పెద్ద ఇష్యూలాగా పోర్ట్రైట్ చేసేవాడు. సో అలా ఈరోజు ఆయన చేసిన తప్పులని ఒక్కొక్కటి ఆయన వెంటబడుతూ ఉన్నాయి. ఇది పీక్. స్వయంగా తన కూతురు వెలేస్తే తను బయటికి వెళ్ళిపోయి పార్టీ నుంచి తను ఇచ్చిన పదవిని ఇసిరి కొట్టేసింది, నాకు వద్దు అని చెప్పేసి. ఈరోజు సొంతగా పార్టీ పెడుతుందంటే ఏదో అనుకున్నారు అందరూ. నేను తెలంగాణ రాష్ట్ర సమితి అనే టీఆర్ఎస్ అనే పార్టీని నేను రిజిస్టర్ చేయించబోతా ఉన్నాను, అదే ఆలోచన చేస్తూ ఉన్నానని చెప్తా ఉందాడు. నా టార్గెట్ మొత్తం టీఆర్ఎస్ఏ, బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా కూడా తన వైపు వచ్చేసేయండి, వాళ్ళు నాతో టచ్లో ఉన్నారని కూడా చెప్తా ఉంది ఆవిడ. అంటే నా టార్గెట్ కేసీఆర్ఏ అని చెప్తా ఉంది. ఇంతకన్నా అవమానం ఏది ఉండదు కేసీఆర్కి. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రత్యేకంగా ఈరోజు ఆయన మీద పగా ప్రతీకారాలు తీర్చుకోకర్లా. ఈరోజు కూతురు రూపంలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కవిత సమాధానం చెప్తోంది. చంద్రబాబు నాయుడు పడిన మానసిక క్షోభకు, కేసీఆర్ పెట్టిన క్షోభకు ఈరోజు కూతురు రూపంలో కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ వస్తూ ఉంది. ఇంతకన్నా కేసీఆర్ అవమానం పడాల్సిన సందర్భం నేను అనుకున్నాను. యాక్చువల్గా ఒక ఇష్యూ, రేవంత్ రెడ్డి ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్లో పడి తుంటి వరకు కొట్టుకున్నారు. ఆయన హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి పరామర్శకు వెళ్ళారు. ఇది చాలామందికి ఎంత సోబర్తో ఉన్నారు రేవంత్ రెడ్డి అనిపించవచ్చు. కానీ తనని అసెంబ్లీ గేటు కూడా తొక్కనివ్వకుండా, సీఎం కూడా కాకుండా అన్ని విధాలుగా అడ్డుపడి కాంగ్రెస్లో కోర్టులను పెట్టి అడ్డుపడ్డ కేసీఆర్ని స్వయంగా పరామర్శకు వెళ్ళడం, చూసావా నేను ముఖ్యమంత్రి అయ్యాను, నీ పరిస్థితి ఎలా ఉంది అని ఒక పోర్ట్రేట్ అనమాట. అది రెండో యాంగిల్ ఉంటుంది దానిలో, ఒక హ్యూమిలియేషన్ కేసీఆర్కి. అంతకన్నా హ్యూమిలియేషన్ ఏది ఉండదు. అదే గొప్ప అనుకుంటే ఈరోజు కవిత రూపంలో
మరి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు ఆ రోజున. కానీ బట్ కవిత రూపంలో ఈరోజు కేసీఆర్కి ఎదురవుతున్న పరిణామాలన్నీ చంద్రబాబు నాయుడు పెట్టుకున్న కన్నీళ్లకు, కేసీఆర్ ఆయన బాధ పెట్టిన తీరుకు ఇవన్నీ రెప్లికాస్ అయ్యాయి. రిటర్న్ గిఫ్ట్ అనేది ఇలాంటి వాటి ముందు చాలా చిన్న పదం. కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా చిన్నది. అధికారాన్ని కోల్పోవడం అనే దానికంటే, 23 సీట్లకు పరిమితం అవడం అనే దానికంటే, సొంత కూతురే డైరెక్ట్ కత్తి తీసుకుని వెంటబడడం అనేది చాలా పెద్ద విషయం. సో అందుకే కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికైనా ఎలాగైతే తాను అధికారాన్ని అడ్డుపెట్టుకోనో, అధికారం చేతిలో ఉంటేనో తానంతటి వాడు లేడన్నట్టు బిహేవ్ చేస్తే దానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది బాబు.